హాయ్ అండి. ఈరోజు సండే కదండి. ఇంక నేనైతే టిఫిన్కి అయితే గారెలు అయితే వేసాను. మా అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత నేను గారెలు అయితే అసలు వేయలేదండి. ఇంక అందుకని ఈరోజు అయితే గారెలు అయితే వేస్తున్నాను. మినపప్పు అయితే నైట్ నానబోసాను. ఇంకా 4 సార్లు అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. చిన్నజార్ అయితే తీసుకొని 2 ఇంచుల అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కూర రాకుండా కొంచెం ఉప్పు అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి సరిపడినంత మిక్సీ జారి సరిపడినంత మినపప్పు అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇంకోసారి వేసినప్పుడు కొంచెం పలుకుగా ఉంచుకున్నాను. ఇంకా మిక్సీ అయితే వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసి మెత్తగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక నేను చట్నీ చేద్దామని అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇంక మా వారు వచ్చేసి గారెలు వండుతున్నావు కదా, చికెన్ కర్రీ అయితే చేయమన్నారండి. ఇంకా అందుకని చికెన్ కర్రీ తేడానికి మా అబ్బాయిని అయితే పంపించాను. నేను మా అబ్బాయి వచ్చేసరికి ఇంక ఇక్కడ మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదండి. ఇంకా చిన్న జార్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా అయితే పేస్ట్ చేశాను. ఇంకా దాంట్లోకి 2 ఉల్లిపాయలు అయితే వేసి కచ్చాపచ్చాగా అయితే మిక్సీ వేశాను. ఇంకా ఒక గిన్నె అయితే పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసి వేయించేసుకున్నాను. ఇంకా తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేయించుకున్నాను. ఇంక ఈ లోపల మా వాడు చికెన్ అయితే తీసుకొచ్చాడండి. ఇంకా చికెన్ కూడా ఒకసారి కడిగేసి వేసేసి అందులో వాటర్ వచ్చిన తర్వాత కూరకు సరిపడినంత కారం, ఉప్పు, పసుపు వేసి అయితే కొంచెం వాటర్ అయితే వేసి ఉడికించుకుంటున్నాను. ఇంక ఈ లోపల అయితే గారెల పిండిలో ఇంక నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర అయితే కలిపేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా వారైతే ఇంకా ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేశారు. ఇంక ఇదంతా చాలా ఫాస్ట్గా అయితే చేసేసాను. ఇంక ఇక్కడైతే నూనె అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే నేను గారెల పిండిని అయితే చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకొని ఇంక నేనైతే చేతి మీదే ఇంకా గారెలు అయితే వేసేసానండి. నాకు ఇక్కడ ఒక చిన్న డైలాగ్ అయితే మా వారు చెప్పారండి. మనం ఎంత చట్నీ చేసే టైంలోనే చట్నీ చేసే టైంలో చికెన్ కర్రీ అయితే వండేసేయచ్చు అంటండి. నాకైతే అది చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడైతే వాళ్ళు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి. చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా అయితే చేశాను. ఇంకా లాస్ట్లో చికెన్ కర్రీ చేసినప్పుడైతే ఇంకా మా వారి టేస్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి. మా వారు చేపడటం వల్ల కూర టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇంక ఇక్కడైతే ఒక పక్కన అయితే చికెన్ కర్రీ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా అయితే వేసుకుంటే ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇటు పక్క అయితే గారెలు కూడా రెడీ అయిపోతున్నాయి. గారెలు కూడా అయితే చాలా బాగా కుదిరినాయండి. మా వారు చెప్పిన మాట కూడా నాకు నిజమే అనిపించిందండి. చట్నీ చేసే టైంలో చిటికలో చికెన్ కర్రీ కూడా అయితే నేను ఇవాళ రెడీ చేశానండి. ఇంక ఇక్కడ గారెలు అయితే వేసిన తర్వాత ఇంక ఇక్కడ మా వాళ్ళకైతే 1 బై 1 అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ రెండింటికి కాంబినేషన్ అయితే అస్సలు తిరగలేదండి. చాలా చాలా బాగున్నాయి అసలుకి. వెళ్తూ ఒక లైక్ చేయొచ్చు కదండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.